ఉప్పల్కు చెందిన రాష్ట్ర బీజేవైఎం నాయకుడు రేవెల్లి రాజు మృతి చెందారు. గత 2 వారాల క్రితం తన తల్లిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన రాజు, మా అమ్మ నన్ను మోసం చేసింది, నేను చనిపోతున్నాను అంటూ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి అదృశ్యమయ్యాడు. నిన్న సాయంత్రం నుంచి తన భర్త కనిపించడం లేదని రాజు భార్య ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇవాళ ఉదయం బీబీ నగర్ చెరువు వద్ద రాజు మృతదేహాన్ని గుర్తించారు. రాజు మృతదేహంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ కార్యకర్తలు, రాజు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాజు మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఉప్పల్ విజయపురి కాలనీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు రేవెల్ల రాజు ఈరోజు తను బీబీ నగర్ పెద్ద చెరువులో విగత జీవిగా పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి తన మృతదేహం అయితే కుటుంబ సభ్యులకు లభ్యమైంది. సో గత కొద్ది రోజులుగా కూడా, గత 15 రోజులుగా కూడా కుటుంబ కలహాలతోని రాజు, అలాగే తన తల్లి, తన తమ్ముడికి సంబంధించినటువంటి కుటుంబ కలహాలతో తను మిస్ అయినటువంటి కంప్లైంట్ కూడా కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్లో అందజేశారు. తను చనిపోతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసి తన తల్లి వల్ల, అలాగే ఇతరుల వల్ల నేను చనిపోతున్నానంటూ కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. తన తల్లి తనను మోసం చేసింది, ముఖ్యంగా తన తల్లిని తను కొట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో, తల్లిపై చేయి చేసుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వైరల్ చేయడంతో తను తలెత్తుకొని సమాజంలో తిరగలేకపోతా ఉన్నాను, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, నా కుటుంబాన్ని మంచి పొజిషన్కి తీసుకురావాలనుకున్నాను, కష్టపడ్డాను, అయినా కూడా నాకు ఫలితం దక్కలేదంటూ కూడా మనస్తాపానికి గురైనటువంటి రాజు బీబీ నగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మృతదేహాన్ని నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. అసలు రాజు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా తన కుటుంబ సభ్యులు ఉన్నారు. సో వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎందుకు రాజు గారు ఆత్మహత్య చేసుకున్నారు? మీరు ఏమవుతారు రాజుకి? రాజుకు నేను ఒక స్నేహితున్నా, మా అన్నయ్యనే. రేవెల్లి రాజు అనే వ్యక్తి నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజలలో పేరు తెచ్చుకున్న రేవెల్లి రాజన్నని, ఆయన ఇంట్లో సమస్యని, ఇంట్లో 10 మందిలో చర్చించుకోవాల్సిన సమస్యని బయటికి తీసుకొచ్చి వాళ్ళ గొడవని బయట పెట్టి కావాలని చేసి ఆ వీడియో వైరల్ చేయడం వల్ల మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి కారణమైన వ్యక్తులని వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసేదాకా మేము ఊరుకోము. రాజన్న నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఆయన వీడియోలో కూడా చెప్పారు, నా తమ్ముడు భార్య చేసి ఉండొచ్చు అన్నట్టుగా కూడా ఆయన వీడియోలో చెప్పారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అన్న వీడియోలో తమ్ముడు భార్య చేసిందని చెప్పిండు, కానీ ఇది వైరల్ చేసిన వ్యక్తులు ఎవరు, ఈ వైరల్ చేసిన వ్యక్తులు ఎవరు అనేది కావాలి. అది పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే కొద్ది 5 నిమిషాలు కాదు వాళ్ళు తీయడానికి. మా డిమాండ్ అదే. ఈ వైరల్ వ్యక్తిని చేసిన వ్యక్తులని వెంటనే ముందుకు తీసుకొచ్చి వాళ్ళని శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, కఠినమైన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాము. అది పోలీసు వాళ్ళకి మేము అదే అప్పచెప్తున్నాము. రేపటిలోపు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మళ్ళీ ఇక్కడనే అదే శవాన్ని పాడతో తీసుకొచ్చి ఇలా ధర్నా చేస్తాం. వాళ్ళని అరెస్ట్ చేసేదాకా మేము వదిలి పెట్టాము. ఇది చాలా కావాలని చేశారు, మేము ఊరుకోమన్నా దీనికోసం. సో అంటే ఈ గతంలో రాజుకు సంబంధించి కూడా అనేక కేసులు ఆయన మీద ఉన్నాయి. తన తల్లిని కూడా కొట్టాడు అంటూ కూడా కేసులు పెట్టినట్టుగా అయితే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు నిజం? అంటే ఎలా ఉండేవాడు రాజు? మీద ఏం కేసులు లేవండి. ఆయన నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఆయన న్యాయబద్ధంగా ఉండే వ్యక్తే. కాకపోతే ఆయన ఇంటర్నల్గా ఆయన ఫ్యామిలీ విషయాలలో కొంచెం ఉన్నదో ఏమో కానీ ఆయన పబ్లిక్ మనిషి. ఆయనను ఈ విధంగా వైరల్ కావడం వల్లనే ఆయన ఆ విధంగా మనస్తాపానికి గురై ఆయన అక్కడ బీబీ నగర్ అట్లా ఎక్కడ వెళ్ళేసి ఆయన మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకునేటట్టుగా ఎవరో చేశారు. ఇక్కడ దాన్ని వైరల్ చేసిన వ్యక్తులు ఎవరో మాకు కావాలి. ఆ వైరల్ కావడానికి కారణం ఎవరు, ఏంది అనేది బయట పడితే మాకు కూడా బాగుంటుందని మనవి. ఇప్పుడు మిస్ అయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. చాలా మంది కూడా అతని కోసం వెతుకున్నట్టు కూడా చెప్తాను. సో అక్కడికి వెళ్లే ముందు ఎవరితో మాట్లాడారా మీతో? అంటే మీ ఫ్రెండ్స్తో కానీ మీతో కానీ ఎవరితో మాట్లాడారా? అనేది వీడియో పెట్టారండి మీ ఇంట్లో, అది మా చనిపోయిన మా బావ. మీ అందరం ఒకే పార్టీ, నాది బీజేపీ, బీజేఎం సెక్రటరీ నా పేరు అబ్రామ్ రెడ్డి. ఆయన గ్రూప్లో సెల్ఫీ వీడియో వేరే వాళ్ళు పెడితే అది వైరల్ మా పర్సన్స్ పెట్టారు, మేము చూసినాం, ఆయన సంజాయించినాం, అన్న దట్ ఈస్ రాంగ్, చేయకండి అని చెప్పి. బట్ స్టిల్ హీ కమిటెడ్ సూసైడ్.
ఆయన చివరికి జరిగింది అంటే ఒక రాజకీయ చదరంగంలో ఒక పాములాగానే చనిపోయాడు. సోషల్ మీడియాలో ఏదైతే వీడియో వైరల్ చేశారో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా రాజు సానుభూతి పరులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాని ఇవాళ రేపు చాలా దారుణంగా వాడుతూ ఉన్నారు. సో ఏదైతే మంచి కోసం వాడాల్సినటువంటి వాటిని కూడా చెడుగా వాడుతూ ఉన్నారు. చెడుగా కొంతమంది క్యారెక్టర్స్ని కూడా హననం చేసేటువంటి పనిలో ఈ యొక్క సోషల్ మీడియా పడుతుంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు రాజుకు సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే ఆయన కుటుంబ కలహాలు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి సో దాన్ని తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో పెట్టి కావాలనే రాజు ఆత్మహత్య చేసుకునేలాగా చిత్రీకరించారంటూ కూడా రాజుకు సంబంధించినటువంటి స్నేహితులు అలాగే ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ వేణుతో విజయ్ బిగ్ టీవీ ఉప్పల్.